నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు శేషం అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 9 నెలలు పూర్తయిందండి. ఎలా ఉంది మేడం ఈయన పరిపాలన, ఎలా ఉంది మీకు? చంద్రబాబు నాయుడు పరిపాలన సూపర్ అంటే సూపర్ అయ్యా. ఎందుకు సూపర్ అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మామూలుగా రాష్ట్రాన్ని అతలకుతలం చేశాడు. ఎక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళని దేశపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని హింసించడం, మహిళలు కూడా లేకుండా మహిళల మానభంగాలు ఇది చేసి చాలా వరస్ట్గా చేశాడు. అదవా అన్నా క్యాంటీన్ ఏ పాపం చేసుకునింది? బేదలు బుక్కుడు అన్నం తింటారు. మనం ఒకవేళ ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చినా మామూలుగా అన్నం పెడతాం. అలాంటి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మామూలుగా ఇచ్చేసారంటే వాడు ఎంత పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు ఏంటయ్యా? 3 రాజధానులు మామూలుగా నువ్వు పీఠం ఏమైనా ఎక్కావు? ప్రజల్ని ఎంత నమ్మించావు? జగన్మోహన్ రెడ్డి ఇది మామూలు రాజశేఖర రెడ్డి కొడుకు బాగా పరిపాలన చేస్తాడు, నేను మహిళలకి చేస్తాడని చెప్పేసి నన్ను మాట్లాడిన యదవా. నువ్వు గద్దెక్కాక ఏం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. సర్వనాశనం చేసిన యదవి 3 రాజధానులను పెట్టావు. 3 రాజధానులు మామూలు రాజధానిలో మహిళలు మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఎంత హింసించారు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే పరదాల పట్టాలు కట్టుకొని వెళ్ళావు. అసెంబ్లీకి వెళ్ళాలంటే నువ్వు పరదా పట్టాలు కట్టుకొని వెళ్ళావు. నువ్వు ఒక నాయకుడు అయ్యుండి, ఒక సీఎం అయ్యుండివి ప్రజల్లోకి రావాలా, ప్రజల్లో నుంచి నువ్వు వెళ్ళాలి. పరదాల పట్టాలు కట్టుకొని నువ్వు సాటుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? నువ్వు ఎదవు కాబట్టే నన్ను ఎక్కడ జనాలు మామూలుగా రాళ్ళు తీసుకొని కొడతారని చెప్పేసి నువ్వు పరదాలు కట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల్ని మామూలుగా నీ తొత్తులుగా మాట్లాడుకొని నీ తొత్తులుగా చేసుకొని నువ్వు చేసే పరిపాలన 5 సంవత్సరాలు రాష్ట్రం ఎలా అయిపోయిందంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు కూడా ఈ 5 కోట్ల మంది కూడా ఈ ఎదవస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా మనం రోడ్డు మీద తిరగలేము, మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్ది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కూటానికి మద్దతు బలికి కూటానికి ఓట్లు వేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు ఆ రోజైతే ఏదైతే ప్రమాణం చేశాడో సీఎంగా ప్రమాణం చేశాడో అది తప్పకుండా ఆయన అమలు చేస్తున్నాడు. మహిళలకు కానీ పింఛన్లు కానీ పిల్లలకి విద్యా దీవెనని మామూలుగా పిల్లలకు పెట్టాడు. అది కూడా రేపు నెల నుంచి మామూలుగా 15,000 వేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? 15,000 ఇస్తానన్నాడు. ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చాడు, మళ్ళీ సంవత్సరం 14,000 ఇచ్చాడు, మళ్ళీ సంవత్సరం 13,000 ఇచ్చాడు, మళ్ళీ ఇంక 2 సంవత్సరాలు లేదు. నువ్వు పింఛన్ అని అన్నావు, 3,000 అని అన్నావు. 3,000 ఏం చేసావు? పెంచుకుంటూ పోయావు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఫస్టే 4,000 ఇస్తానన్నాడు, 4,000 ఇచ్చాడు. వికలాంగులకు 6,000 అన్నాడు, 6,000 ఇచ్చాడు. నువ్వేం చేసావు? ఉన్న రేషన్ కార్డులు అన్నీ తీసేసావు. ఎవడన్నా మామూలుగా బతకలేనోడు ఏదో ఒక ఆటో కొనుక్కుంటాడు, ఒక బండి కొనుక్కుని ఆధార్ కార్డు పెట్టుకుంటే ఆధార్ కార్డు లింక్ అని చెప్పేసి ఉన్నోళ్ళకి పింఛన్లు ఇచ్చాడు, లేనోళ్ళకి పింఛన్లు తీసేసాడు. ఆధార్ కార్డు రేషన్ కార్డులు తీసేసాడు. నువ్వే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేనోళ్ళు ఎవరా ఉన్నోళ్ళు ఎవరని ఆయన చూసి మమ్మల్ని కార్యకర్తల్ని వాళ్ళ ఎమ్మిటి పంపి వాళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటని చెప్పి చూసి మామూలుగా వాళ్ళకి పింఛన్లు జాగ్రత్తగా 6ంటికి వాళ్ళు నిద్ర మంచాల్లో ఉన్నప్పుడే రేపొద్దున ఆదివారం వస్తుందని చెప్పేసి ఇవాళ ముందు రోజే ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దీపం పథకం పెట్టాడు. దీపం పథకం చంద్రబాబు నాయుడు అమలు చేసింది. మహిళా గ్రూపులు చేసింది చంద్రబాబు నాయుడే. మామూలుగా 2 రూపాయల బియ్యం పెట్టింది చంద్రబాబు నాయుడే. అంటే ఎన్టీఆర్ పెట్టాడు, అదే అమలు చేశాడు. నువ్వు వచ్చి ఏం చేసావు? ఉన్న బియ్యం మామూలుగా సంక్రాంతి కానుక తీసేసావు. మామూలుగా అది ముస్లిమ్స్ది మామూలుగా ఆ కానుక తీసేసావు. అది అన్ని కానుకలు తీసేసావు. నువ్వేం చేసావు? ఉన్నవి పీకేసావు. అన్నా క్యాంటీన్ అంటే అన్నా క్యాంటీన్ అసలు ఎలాంటిది? ఆకలి 10 మంది కూలోడు, చెట్టు కింద వ్యాపారాలు, చిట్టు వ్యాపారాలు ఎవరొకరు వ్యాపారం చేసుకొని బతికి మామూలుగా బుక్కడు అన్నం తినేవాళ్ళు. అట్లాంటి అన్నీ కూడా తీసేసి నాశనం చేసేవే జగన్మోహన్ రెడ్డి. నీకు ప్రతిపక్షాది హోదా ఎలా వస్తుంది? నీకు 12 సీట్లకి నువ్వేం చెప్పావు? 2019లో నువ్వు అసెంబ్లీలో ఏం కూసావు? వాళ్ళకి 24 సీట్లు వచ్చినాయి. 24 సీట్లు 10 సీట్లు తీసేస్తే వాళ్ళకి ప్రతిపక్ష కూడా ఉండదన్నారు. భగవంతుడు సతస్థ అన్నాడు. నీకు 13, 12 నామాలు పెట్టారు, 2 నామాలు పెట్టారు జనాలు. నీకు ఇంకెక్కడ వస్తుంది ప్రతిపక్ష సీటు? నీకు మాట్లాడటానికి కూడా సిగ్గులేదా? మీ ఎమ్మిటుండే పేడిం కుక్కలకు కూడా సిగ్గులేదా? మీ పేడిం కుక్కలకు కూడా సిగ్గులేదా?
ఆడమ్మ వాడు తొత్తో అంటాడు వాడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈడున్నాడు మామూలుగా బియ్యం అన్నీ రేషన్ బియ్యం అన్నీ చేసినాడు తొరిపళ్ళోడు, వాడు మాట్లాడుతున్నాడు. ఈడున్నాడు గోరింట్ల మాధవ, వాడు ఏం చేస్తాడు? గోరింట మాధవ తాట తీస్తాడా? మాలో అంతు చూస్తాడా? నీ అంతు మేము చూస్తాం చూడు, మహిళలే చూస్తారు. ఈడొకడున్నాడు అంబటి రాంబాబు, అరగంట గంట మల్లె పూలు పెట్టుకొని వస్తావా, చాంచి పూలు పెట్టుకొని వస్తావా నేను మరి ఎందుకనో మరి మన కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఆలోచిస్తుందో కానీ వీళ్ళందరికీ తాట తీయాల. రఘువీరరాజు ఆయనకి కాళ్ళు ఎలా పొంగిని, ఈయనకి ఎందుకయ్యా మామూలుగా పొరుపును ఇంటి భోజనం? వనపనేని వంశీకి ఎందుకు ఇంటి భోజనం? ఒకళ్ళ మహిళని ఒక కించపరిచి మాట్లాడిన మహిళని అడిగి వాళ్ళ ఆవిడ వచ్చి మీడియా ముందు మాట్లాడుతుందే మాకే ఇంటుంటే సిగ్గుపోతుంది. మరి ఆమెకి అట్ట సిగ్గు లేదు. నిన్నంటే ఒకటి నన్నంటే ఒకటేనా? మహిళ అంటే ఎవరైనా ఒకటేగా. అది. నమస్తే మేడం, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు సరోజ అండి. సరోజ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 9 నెలల పాలన తేలిపోయింది, ప్రజలందరూ ఇప్పుడు మళ్ళీ నన్నే ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నారు. అసలు ఈ 9 నెలల పరిపాలన చంద్రబాబు గారు ఏ విధంగా ఉందండి? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు అంటేనే పరిపాలన చేస్తారు. ఆయన పాలన బాగాలేదనేవాడు వాడు పేటీఎం బ్యాచ్ తప్పించి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన లేకుండా రాష్ట్రం ఒక రావణ కాష్టం అయిపోయి అల్లల్లాడిపోయాం. మహిళలకు కూడా బయటకు వచ్చి మేము ఇలా సంతోషంగా తిరిగే రోజులు కూడా లేవు. అప్పుడు ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళే రోజుల్లో గంజాయి బ్యాచ్లను తయారు చేసి స్టూడెంట్ని అన్ని విధాలుగా అంత వ్యవస్థ మొత్తం నాశనం చేసి గొప్ప కూల్చిపెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. జనాలకు కావాల్సింది అది కాదండి, పరిపాలన చేయటం కావాలి, అభివృద్ధి జరగాలి, అన్నీ ఉండాలి. సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని బట్టలు నొక్కుతున్నా, నేను నొక్కుతా, పిల్లలు నొక్కుతారు. బట్టలు నొక్కడం ఒక పెద్ద ఇదేం కాదు. అదే ఇంత అప్పుల రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి కాబట్టి, అలాంటి గట్టి మనిషి కాబట్టి ఆయన చేయగలుగుతున్నారండి. పక్క అవి సంక్షేమాలు చేస్తున్నారు, పక్కన అన్ని పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు లేడీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా ముందు కూడా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ 29లో కూడా చంద్రబాబు గారే కావాలని కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు గారు సూపర్ 6 అనే పథకాలు చెప్పారు మేడం, వాటిల్లో ఏమైనా అమలు చేశారండి 9 నెలల్లో? అమలు చేశారండి. రావటంతోనే 4,000 రూపాయలు పింఛన్ చేశారు. 5 సంవత్సరాలు ముఖ్యాడు ఆయన. 250 అంట దేకుంటా వచ్చి 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచాడు. ఈయన స్టార్టింగ్లోనే అంత జూన్ నెల నుంచి కలిపి 7,000 ఫస్ట్లోనే ఇచ్చేసారు. అక్కడి నుంచి 4,000 చేశారు. 3,000 వాళ్ళవి 6,000 చేశారు. 6,000 వాళ్ళవి 10,000 చేశారు. బ్రహ్మాండంగా ఉందండి పరిపాలన అయితే. చంద్రబాబు నాయుడు గారికి పేరు పెట్టవసరం లేదు, అలాంటి ఆయనే మనకి కావాలి ముఖ్యమంత్రిగా. ఫ్రీ గ్యాస్ సిలిండర్, రోడ్లు ఎలా ఉన్నాయండి? 5 సంవత్సరాలు ఒక్కడే అడిగితే వాడిని అరెస్ట్ చేసేవాడు, అడ్డంగా కూర్చుంటే తన్నేవాళ్ళు, భయం వేసేసి. అలాగే ఎన్ని యాక్సిడెంట్లు అయినాయండి, ఎంతమంది చనిపోయారండి. అలాంటిది ఈయన వచ్చారు, రోడ్లు అద్దాలండి, ఎక్కడ చూసినా మనం కళ్ళకు అద్దుకోవచ్చు, హ్యాపీగా వెళ్తున్నారు వస్తున్నారు, అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి పరిపాలనే కావాలని కోరుకుంటున్నారు. మేడం, మరి మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అప్పట్లో మా స్టాండ్ 3 రాజధానులు కాబట్టి 3 అన్నాము, ఇప్పుడు ఎన్ని రాజధానులు ఉండాలనేది మళ్ళీ ఆలోచించుకొని చెప్తా ఉంటున్నారు. ఇప్పటికి కూడా రాష్ట్రానికి అసలే రాజధాని లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు అసలు వైసీపీ వాళ్ళ స్టాండ్ ఏంటంటే రాజధాని పైన అసలు వాళ్ళకి ఒక స్టాండ్ అనేది అసలు వాళ్ళకు ఉంటే కదండి, వాళ్ళకి అది ఏదీ లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారండి, అసెంబ్లీకి వెళ్ళారు, పరిపాలన చేశారు. శ్మశానంలో పడుకున్నారా, శ్మశానంలో చేశారా, అక్కడ కూర్చుని తిన్నారా? ఏవో పిచ్చి మాటలు మాట్లాడాలి కాబట్టి బంగారం లాంటి అమరావతిని, అదే అప్పుడు వాళ్ళు కనుక దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదండి? ఇప్పుడు ఎలా అయిపోయిందండి? ఇవన్నీ రేపు బిడ్డల మీద అప్పులే కదా, తలల మీద మనకు అప్పులే కదండి. అంత అలాంటిది ఈయన వ్యవస్థలు బాగు చేసుకుంటూ అటు పోలవరం ఇటు అమరావతి డెవలప్ చేసుకుంటూ ఆయన శక్తికి మించి పనిచేస్తూ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే చంద్రబాబు గారి పరిపాలన మీకు నచ్చింది? చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుందండి. కూటమి పరిపాలనలో అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.